వారి సంతానం 3. నేను జ్యేష్ఠ పుత్రికను, కనిష్ట పుత్రిక మా చెల్లె, మధ్యలో మా బ్రదర్ ఉంటారు. మా నాన్నవారు గారు చాలా ఉన్నత కుటుంబం. కానీ మా నాన్నగారు ఏంటంటే వ్యసనాలకి లోనయ్యి కోట్ల ఆస్తిని కోల్పోవడం జరిగింది. ఎలాంటి వ్యసనాలు ఉండేవి ఆయనకి? పేకాడేవారు. పేకాటతో మొత్తం ఆస్తి అంతా కోట్ల ఆస్తి. మా అమ్మ తన ప్రాణాల్ని నిలదొక్కుని మా ముగ్గురిని కూడా కొన్ని రోజుల వరకు సాకింది. తన కష్టం మేము చూడలేక నేను టీచర్ జాబ్ చేశాను 8th క్లాస్లో. మా తమ్ముడేమో మెడికల్ షాప్లో వర్కర్గా ఉన్నారు. మా చెల్లి చిన్నది కాబట్టి మా అడుగుజాడలో నడిచింది. అలా ఇంట్లో వాళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు, మేనమామలు అందరు బాగా ఉన్నారు. ఆపదలు వస్తే మాత్రం దూరంగా ఉన్నారు. మీరు ఆడపిల్లలు, మీరు ఎందుకు చదువుకోవడం అని చెప్పేసి వివాహం చేయాలని కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మూగ వాళ్ళని, 2వ పెళ్లి వాళ్ళని తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ మేము నిలదొక్కుని వాళ్ళని ఎదిరించి చదువుకుంటూ మా బ్రదరు మేము చాలా కష్టాలు పడి ఇప్పటి వరకు కూడా నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుండి టీచింగ్ ఫ్యాకల్టీలో ఉంటున్నాను. మా తమ్ముడు కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. మా చెల్లె మాత్రం 5 ఏళ్ళు అయిపోయింది చనిపోయి. వాళ్ళిద్దరు పిల్లలు అనాథలైపోయారు. మీ సిస్టర్ ఎందుకు చనిపోయారు? ఇది వాళ్ళ ఇంటిలో ఇదే ప్రాబ్లమ్స్. అత్త మామ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఆస్తి అంతా వేరే బ్రదర్స్ కి ఇవ్వడం. మా చెల్లె పాపకి గ్రహణం మొర్ర, ఆమె ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఎందుకు చెల్లి గారు ఎందుకు చనిపోయారు? మనోవేదనకి హార్ట్ అటాక్ వచ్చేసింది. తల్లి లేదు, తండ్రి లేదు. ఇప్పుడు చిన్న వయసులో దాదాపు 30 ఏళ్ళ లోపలనే చనిపోయింది. పిల్లలు 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళే చూసుకుంటే ఇప్పుడు మేము కూడా అదే పొజిషన్ నుండి వచ్చినాం కదా. మా అమ్మ లేదు, మా నాన్న లేదు. మళ్ళీ మేము ముగ్గురం ఎలానైతే కష్టపడి వచ్చినామో అది ఆనవాయితీగా వస్తుంది. మంచి అయితే రావు. ఇలాంటివి మాత్రం తల్లి తండ్రి లేకుండా కష్టాలు పడడం అవి ఎవరి జీవితంలో కూడా ఇట్లా రావద్దు అని భగవంతుని కోరుకుంటున్నాం. చెల్లి చనిపోయిన తర్వాత హస్బెండ్ చూసుకోవట్లేదా పిల్లల్ని? తను మూగ. చెల్లి వాళ్ళ హస్బెండ్ మూగ ఆయన. తల్లి తండ్రి వాళ్ళు చూడండి, తల్లి ఉంటే అట్లా చేస్తున్నా మూగ ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. చెల్లె బాగా చదువుకుంది, జాబ్ చేస్తుంది, ఆస్తి ఉన్నదని ఇచ్చిండ్రు. ఆస్తి ఉంటే ఇప్పుడు ఏమన్నా అక్కడికి వచ్చిందా? సో మీకు ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత నేను పుట్టింటికి వెళ్ళే దారి లేదు, నాన్న లేడు, అమ్మ లేడు, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యే వాళ్ళ? చాలా ఏడ్చానండి, చాలా సార్లు అనుకున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులుంటే అన్ని రకాల పెడతారు బిడ్డ అని. నాకు ఆ అవకాశం కూడా లేదు. అటువంటి అవకాశం నా పిల్లలకి రావద్దని చాలా కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేయడం జరిగింది. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కష్టం వచ్చినప్పుడు లైఫ్ లో ఇక నేను ముందడుగు వేయలేను అని సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వైపు ఏదన్నా దారి మూసుకుపోతే దేవుడు డెఫినెట్ గా ఇంకో దారి ఇస్తాడు. ఆ దారి ఏంటి, ఎక్కడ ఉంటుంది అని వెయిట్ చేయాలి, ఆ దారి కోసం వెతుక్కోవాలి తప్ప. సో ఈ చిన్న జీవితాన్ని మాత్రం ఎవ్వరూ ఎండ్ చేయొద్దు. సో ప్రశాంత్ గారు, మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్, మీరు కానీ మీ అమ్మగారు కానీ. ఎందుకంటే లైఫ్ అయిపోయింది అనుకోకుండా, లేదు ఇంకో ముందు అడిగేద్దామని ముందుకు వేశారు. అండ్ ఇక్కడే ఉండండి, ఈరోజు మన ఇది కుటుంబానికి వచ్చారు కాబట్టి.